హాయ్ అండి. బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయి ఇప్పటితో అయితే కనుక 2 వీక్స్ కంప్లీట్ చేసేసుకొని థర్డ్ వీక్ అయితే కనుక అడుగు పెట్టేశాము. సో ఈ థర్డ్ వీక్లో ఫస్ట్ డే 1 జరగబోతుంది ఏంటంటే కనుక మెయిన్లీ మనం చెప్పుకోవాల్సింది ఎలిమినేషన్. ఈ వీక్ ఎవరు అవుతున్నారు, ఎంతమంది అవుతున్నారు, ఎవరిని నామినేట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ బిగ్ బాస్ ఫర్ ఏ చేంజ్ స్మాల్ చేంజ్ చేశారన్నమాట. ఓనర్స్ టెనెంట్స్ నుంచి ఓనర్స్కి షిఫ్ట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ టెనెంట్స్ 5 మెంబర్స్ ఉన్నారు, రిమైనింగ్ 8 పర్సన్స్ అనమాట. ఇక్కడ ఎవరంటే కనుక సో ఓనర్స్ ఉన్నారు. సో వీళ్ళు ఒక బిగ్ బాస్ ఇక్కడ ఏంటంటే ఒక కండిషన్ పెడతారు. సో నామినేషన్ చేయడానికి అందరూ ఒక చోట కూర్చొని ఉంటారనమాట. సో అలా కూర్చున్నప్పుడు ఏంటంటే 5 మెంబర్స్ టెనెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ 5 మెంబర్ టెనెంట్స్ ఓనర్స్లో నుంచి 4 నామినేట్ చేయాలి, ఒక్క పర్సన్ని టెనెంట్స్లోనే నామినేట్ చేయాలని చెప్పి పెద్ద ట్విస్ట్ పెడతారనమాట. అక్కడితో గొడవ అయితే స్టార్ట్ అయిపోద్ది. సో ఈ డిస్కషన్ స్టార్ట్ అయ్యే దానికన్నా ముందుగా ఇక్కడ ఎవరెవరికి గొడవ అవుతుందంటే కనుక శ్రీజాకి హరీష్ గారికి పెద్ద క్లాష్ వచ్చినట్టయితే కనుక అర్థమవుతుంది. ఎందుకంటే ప్రోమో నేను చూశాను. సో ఆ ప్రోమోలో ఆల్రెడీ ప్రీవియస్ లాస్ట్ వీక్ జరిగిన లేడీస్ని తక్కువ చేసి మాట్లాడారు అన్న టాపిక్ గురించి హరీష్ గారు దమ్ము శ్రీజా గారిని అన్న పర్స్పెక్టివ్ ఆవిడ నెగిటివ్గా తీసుకొని ఆవిడైతే కనుక హరీష్ గారిని ఎలిమినేషన్ చేస్తారనమాట. ఆవిడితో పాటుగా రిమైనింగ్ ఉన్న 3 పర్సన్స్ డీమాన్ పవన్, దాని తర్వాత ప్రియా, ఆవిడతో పాటుగా ఉన్న పర్సన్స్ అందరూ హరీష్ని ఖచ్చితంగా మన హరీష్ గారిని అయితే కనుక నామినేషన్లో పెడతారనమాట. ఆయన ఎందుకని అడుగుతారు, ఎందుకు నన్ను నామినేట్ చేస్తున్నారు, ఏంటి పర్టికులర్ రీజన్స్ అనగానే ఆయన ఏం చెప్పారు రీజన్స్ అనేది మనం ఈవినింగ్ అయితే అప్లోడ్ చేద్దాం ఒక వీడియో పూర్తిగా మనం లైవ్ అనేది చూసి. సో ఆయన ఏం చెప్తారు ఏంటనేది పెద్ద కన్ఫ్యూజన్గా మారిపోయింది. బిగ్ బాస్ హౌస్లో ఈ వీక్ ఫుల్ ఫైర్లో ఉండబోతుందా? సో ఫుల్ ఫైర్లో ఉంటే గేమ్స్ ఏ లెవెల్లో ఉండబోతున్నాయి, సో ఎవరెవరు ఫైట్ చేసుకుంటారు, ఎవరెవరికి పోటీ ఉంటుంది, చాలా ఉత్కంఠంగా ఉండబోతుంది అనమాట. ఈ వీక్ అయితే కనుక సెన్సేషనల్గా మారబోతుంది. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఇంకా సెన్సేషనల్ అయిపోతుంది. ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా 1 మంత్ కంప్లీట్ అయితే 5th వీక్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎంటర్ అవుతుంది అనమాట. అప్పుడు సుమ్ము సుర్రు అయిపోద్ది. నాగసార్ అయితే కనుక సుమ్ము సుర్రు అయిపోద్ది అన్నట్టుగా అందరినీ ఒక రేంజ్లో గేమ్స్ సూపర్ ఉంటాయి అన్నమాట అసలు. అబ్బో, కానీ బిగ్ బాస్ టీం ఏదైతే గేమ్ ప్లాన్ చేస్తుందో చాలా అంటే చాలా ఎక్సలెంట్ అండి. సూపర్గా ప్లాన్ చేస్తున్నారు. అసలు గ్రాఫ్ ఏ లెవెల్లో పెరిగితే, ఏ లెవెల్లో చేస్తే గ్రాఫ్ పెరిగిద్దే దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తున్నారండి. మామూలుగా లేదని అసలు. సెకండ్ వీక్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలామంది. మర్యాద మనీష్ వెళ్తాడని చెప్పి సంజనా ఫ్లోరే వెళ్ళిపోద్దని అనుకున్నారు. కానీ ఫ్లోరా సైని గారు ఉన్నారు, మనీష్ మర్యాద వెళ్ళిపోయారు. చూడండి, ఇలాంటి ట్విస్టులు ఏంటంటే అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. సో ఆడియన్స్ యొక్క ఓటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆడియన్స్ ఏంటంటే చిన్న మెసేజ్ మన తరపు నుంచి ఎక్కడా ఓటేయద్దు, ఓన్లీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మాత్రమే ఓటేయండి. ఆ ఓట్స్ మాత్రమే క్యాలిక్యులేట్ అవుతాయి. ఇది అందరూ గమనించాల్సిన విషయం. సో ఇప్పుడు కమింగ్ టు టాపిక్. ఇక్కడ ఏంటంటే సో హరీష్ గారు నామినేషన్స్లో ఉన్నారు. ఉన్న ఓనర్స్లో నుంచి 4 మెంబర్స్ ఎవరు నామినేషన్లో ఉన్నారంటే సుమన్, సంజన, సైని, రితు చౌదరి. సుమన్ గారి యొక్క నెగిటివ్స్ అయితే తక్కువే ఉన్నాయి, పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఆయన ఎందుకు చేశారో నాకు తెలియదు. సో ఆవిడతో పాటు ఉన్న రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇమాన్యుయల్, భరణి గారు, తనుజ గారు, వీళ్ళైతే సేవ్ అయిపోయారు. వీళ్ళని ఎవ్వరూ నామినేట్ చేయలేదు. వీళ్ళనైతే కనుక నెక్స్ట్ ఈ వీక్ ఎలిమినేషన్లో కూడా ఉండరు. బట్ ఈ గేమ్ యొక్క ప్లాన్ ఏంటంటే సుమన్ గారు, సంజని గారు, సైని గారు, ప్రియ, రితు చౌదరి వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ ఆలోచిస్తున్న 4 సెలబ్రిటీసే. ఈ 4 సెలబ్రిటీస్లో 2 సెలబ్రిటీని ఎవరిని ఎలిమినేట్ చేయాలి, లేకపోతే ఒక సెలబ్రిటీని ఎవరిని తీసేయాలి 4 నుంచి. ఇక్కడ ఏంటంటే సుమన్ అన్న వెళ్ళరు, అదొక పాయింట్. దాని తర్వాత రితు చౌదరి ఉండాలి, ఎందుకంటే కనుక డీమాన్ పవన్కి కనెక్షన్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరికీ కొంచెం బాండింగ్ ఏర్పడింది కదా. దట్టు ఏంటంటే ఇక బిగ్ బాస్ ఏంటంటే కనుక ఒక బిగ్ బాంబ్ రిలీజ్ చేస్తే ఏమని, యాజ్ ఏ కెప్టెన్గా మీరు ఎవరినైనా సేవ్ చేయాలనుకుంటున్నారా అనగానే నేను సేవ్ చేయాలనుకుంటున్నాను బిగ్ బాస్ రితు చౌదరి అని చెప్పి సింపుల్గా మనోడు తేల్చి పడేస్తాడు అనమాట ఒక మాటలో. సో అక్కడ ఆ పాయింట్లో నేను ఒకటైతే ఆలోచించాను, ఖచ్చితంగా వెళ్ళిపోవాలనుకుంటే సంజన గారు కానీ, దాని తర్వాత ఫ్లోరా సైని గారిని కానీ, ఇద్దరిలో ఒక సెలబ్రిటీ ఎలిమినేట్ అవుతారు. కామనర్స్లో మరి ఎవరు వెళ్తారా అనేది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఏంటంటే కామనర్స్లో
ఒక్క పర్సన్ తీశారు, అదే హరీష్ గారు. బట్ ఇక్కడ గేమ్ ప్లాన్ ఓవరాల్గా ఆలోచించుకుంటే 5గురిలో ఇద్దరు తీయాలి, ఒక సెలబ్రిటీ అవ్వాలి, ఒక కామనర్స్ అవ్వాలి. సో నేను అనుకోవడం హరీష్ గారు కానివ్వండి, ఖచ్చితంగా సంజన గారు కానీ, లేకపోతే సైని గారు కానీ, ముగ్గురులో ఒక ఇద్దరు అయితే కన్ఫామ్గా ఎవిక్టెడ్ అయిపోతారు. సో ఈ వీక్ ఏమన్నా ఒకళ్ళే పర్ఫార్మెన్స్ బాగుండి ఒకళ్ళే ఎవిక్టెడ్ అయితే కనుక నెక్స్ట్ వీక్ మాత్రం డబల్ ఎలిమినేషన్ ఉంటుంది. అది మాత్రం ఫిక్స్డ్ పక్కా. సో ప్రోమో ఆధారం పరంగా బేస్ చేసుకొని నేనైతే కనుక కంటెంట్ చెప్తున్నాను. సో ఇంకా నామినేషన్స్ టైంలో ఎంత ఫైటింగ్ జరిగింది, ఎవరెవరికి ఎంత రేంజ్లో మాటలు వచ్చినాయి, సో ఎవరెవరు ఒకరు తక్కువ చేసి మాట్లాడుకున్నారు, ఎవరెవరు బ్యాలెన్స్డ్గా మాట్లాడారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పుకుందాం. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా వేసుకోండి, మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.